పేరుకే పెద్ద మనుషులు కొన్నిసార్లు సంస్కారం మరచిపోతారు, కుసంస్కారులుగా మారిపోతారు, తమ పెద్దరికాన్ని గొయ్యిలో పాతేస్తారు. ప్రజా జీవితంలో ఉన్నామనే విషయాన్ని అపరిచితుల్లా అప్పుడప్పుడు మర్చిపోతుంటారు. నోటికి ఎంత వస్తే అంత నాలుక మడతేయడం, సారీ అంటూ చెంపలేసుకోవడం అలవాటైపోయింది కొందరికి. మహిళలంటే ఎందుకు అంత చులకన? ఎలాంటి శిక్షలేస్తే బుద్ధొస్తుంది వీళ్ళకి? కొత్తగా హనీమూన్ నడుస్తుంది ఈ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు? కవితక్కను అరెస్ట్ చేస్తారట, ముద్దు పెట్టుకోండి. అరెస్ట్ చేయకుంటే అవసరమంటావా సుధీర్ రెడ్డి? సుధీర్ రెడ్డి మీద బురద జల్లాలన్న ఒక ఉద్దేశంతో జేసీ బ్రదర్ నోరెత్తితే బూతులే. అదే ఒక పెద్ద నాయకమణుల కుసంస్కారం, గోల్డ్ ఎల్లితందరు గోల్డ్ నరం లేని నాలుక. అలాగని నోటికొచ్చినట్లు మాట్లాడతామంటే ఎలా? సభ్య సమాజంలో ఉన్నామన్న సంగతి మర్చిపోతే ఎలా? కొందరు ఆవేశంలో నోరు జారుతున్నారు, ఇంకొందరు నోటి దురద కొద్దీ మాట్లాడేస్తున్నారు. మహిళల్ని ఆడిపోసుకుంటున్నారు, అతివల ఆత్మాభిమానాన్ని కించపరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశమంతా ఇప్పుడు ఇదే జబ్బు. నోరు పారేసుకునే రోగం అంటువ్యాధిలా సోకుతున్నట్లుంది. వివాదాలకు దూరంగా కాస్త బ్యాలెన్స్డ్ గా ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. చివరికి ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హస్తినాపురం మహిళా కార్పొరేటర్ బానోతి సుజాత నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యారు సుధీర్ రెడ్డి. శంకుస్థాపన కార్యక్రమాల్లో తలెత్తిన వివాదంలో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని పరామర్శించేందుకు అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్కొచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ పై సీరియస్ అయ్యారు. హనీమూన్ నడుస్తోందంటూ మహిళా నేతను కూడా వివాదంలోకి లాగారు. దీంతో కార్పొరేటర్ సుజాత నాయక్ కన్నీటి పర్యంతమయ్యారు. సుధీర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన కార్పొరేటర్ ఎల్బీనగర్ ఎమ్మెల్యేని బీఆర్ఎస్ బర్తరఫ్ చేయాలని కోరారు. న్యాయం జరిగేదాకా పోరాడతానంటున్నారామె. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను మధు యాష్కి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు కేటీఆర్ బాధ్యత వహించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తానెవరిని అవమానించలేదంటోన్న సుధీర్ రెడ్డి మధు యాష్కి డైరెక్షన్ తో ఇదంతా జరుగుతోందంటున్నారు. ఈడ హనీమూన్ నడుస్తుంది. ఒక ముగ్గురు కార్పొరేటర్లకు మధు యాష్కి తోటి హనీమూన్ నడుస్తుంది. 100% మధు యాష్కి ఆదేశాలతో జరుగుతుంది. ఎక్కడన్నా నీకు ఆధారాలు ఉన్నాయా? నేనేమైనా అధికారులకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి కానీ ఫోన్ చేయడం కానీ హనీమూన్ చేస్తున్నానని చెప్పి మాట్లాడడం అనేది, దీనిపైన తీవ్రమైన చర్యలుంటాయి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై సీరియస్ అయింది తెలంగాణ మహిళా కమిషన్. కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చింది. తెలంగాణలో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా మాట్లాడడం, తర్వాత పశ్చాత్తాపపడ్డం నాయకులకు కొత్తేం కాదు. గతంలో గవర్నర్ గా పనిచేసిన తమిళసైపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. గవర్నర్ దగ్గర ఫైళ్ల పెండింగ్ ని ప్రస్తావిస్తూ నోరు జారారు కౌశిక్. దాంతో ఆయన జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వడంతో పాటు గవర్నర్ తమిళసైకి లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాల్సొచ్చింది. ఫ్లోలో అన్యాపదేశంగా వచ్చే మాటలు కూడా నాయకుల్ని ఇరుకును పడేస్తాయి. బాధ్యత గల స్థానాల్లో ఎంత ఆచితూచి మాట్లాడాలో అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై ఈడీ ఎంక్వైరీ గురించి మాట్లాడుతూ అరెస్టు చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అంటూ బండి అన్యోపదేశంగా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. జాతీయ మహిళా కమిషన్ కి ఫిర్యాదు దాకా వెళ్లింది. కవితక్కను అరెస్ట్ చేస్తారట, ముద్దు పెట్టుకోండి. అరెస్ట్ చేయకుంటే ఓ మహిళా మంత్రి ఓ సెలబ్రిటీ విషయంలో అవమానకరంగా మాట్లాడడం తెలంగాణలో తీవ్ర దుమారం రేపింది. కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని వివాదంలోకి లాగారు కొండా సురేఖ. హీరోయిన్ సమంత క్యారెక్టర్ ని డ్యామేజ్ చేసేలా మాట్లాడారు. ఇంట బయట విమర్శలతో బేషరతుగా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. అయినా అక్కినేని కుటుంబం ఆమెపై న్యాయ పోరాటం కొనసాగిస్తోంది. అంతకుముందు బీజేపీ ఎంపీకి నూలుదండను వేసిన కొండా సురేఖని అవమానకరంగా ట్రోల్ చేశారు కొందరు. ఆ ఆవేశంలోనే నోరు జారి ఆమె మరో మహిళను ఆడిపోసుకున్నారు. విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. నేను ఓపెన్ గా చెప్తా ఉన్నాను. ఇక ఏపీలో సెన్సార్ కట్లు లేకుండా ఎవరినైనా నోరారా తిట్టే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎరక్కపోయి అన్నాను, ఇరుక్కుపోయాను అంటూ నాలుగు ఖర్చుకున్నారు. ఎక్స్క్లూజివ్ లేడీస్ అంటూ జేసీ నిర్వహించిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈ దుమారానికి కారణమయ్యాయి. బీజేపీ నేత నటి మాధవీలత ఈ వేడుకల్ని తప్పుపట్టడంతో ఆవేశంతో ఊగిపోతూ నోరు జారారు జేసీ. పెద్దాయన మరీ ఘోరంగా మాట్లాడడంతో ఫిలిం ఛాంబర్తో పాటు మానవ హక్కుల సంఘానికి పోలీసులకు ఫిర్యాదు చేశారు మాధవీలత. దీంతో తగ్గేదే లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేశంలో తప్పుగా మాట్లాడారని క్షమాపణలు కోరారు. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు?
రోజా చేసుకుంటాను. అట్లా అమ్మాయి చెప్పేది, మంచి అమ్మాయిని పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. నార్త్ నాయకుల నోటి దురుసు ముందు మనోళ్లే ఎన్నో రెట్లు నయం. దారుణంగా మాట్లాడేస్తూ ఉంటారు. అధిష్టానాల దగ్గర చీవాట్లు తింటూ ఉంటారు. కుక్కతోక వంకరన్నట్లు మళ్లీ మొదటికొస్తూ ఉంటారు. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ అత్యంత అనుచిత వ్యాఖ్యలు చేశారు. శరీరంలో ఎక్కడెక్కడో దాచుకుని బంగారం స్మగ్లింగ్ చేసిందని ఆరోపించారు. దీంతో పరువు నష్టం కలిగించారనే ఫిర్యాదుతో బసనగౌడ పాటిల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యేపై బిఎన్ఎస్ సెక్షన్ 79 కింద ಕೇಸು ನಮೂದೈಂది. ಆ ರನ್ಯಾನ್ ಜೋಡ ಯಾರ್ಯಾರ್ದು ಸಂಬಂಧ ಅದಾವು, ಆಕೆ ಏನೇನು ಸೆಕ್ಯೂರಿಟಿ ಕೊಟ್ಟರೆ ಎಲ್ಲಾನು ಮಾಹಿತಿ ತಗೊಂಡಿವಿ. ಗೋಲ್ಡ್ ಎಲ್ಲಿ ತಂದ್ರು, ಗೋಲ್ಡ್ ತಂದ್ರು ಎಲ್ಲ. మహిళా నేతల బుగ్గల్ని రోడ్లతో పోలుస్తాడు. తల్లిదండ్రులను అవమానించి మహిళా నేతలను కన్నీళ్లు పెట్టిస్తాడు. ఆయనే రమేష్ బిదూరి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే రోడ్లన్నీ ప్రియాంక గాంధీ బుగ్గల్లా మార్చేస్తానని వెకిలి వ్యాఖ్యలు చేశాడు బిదూరి. దీనిపై దేశమంతా కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. హైదరాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు దాడులకు దిగేదాకా వెళ్లింది. ఢిల్లీ మాజీ సీఎం తల్లిదండ్రులను కూడా బిదూరి తూలనాడారు. దీంతో అతిశి కన్నీటి పర్యంతమయ్యారు. చివరికి మొన్నటెన్నికల్లో బిదూరిని ప్రజలు చీకొట్టారు. ప్రియాంకపై అనుచిత వ్యాఖ్యలకు ముందే హేమమాలినిపై నోరు పారేసుకున్నారు చాలా మంది నేతలు. హేమమాలిని బుగ్గల్లాంటి రోడ్లేస్తామంటూ కాటికి కాళ్లు చాపిన లాలు మొదలుకొని మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర మంత్రుల దాకా తమ పైత్యాన్ని బయటపెట్టుకున్నారు. తనిప్పుడు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ కాదు, 7 పదుల వయసున్న గౌరవప్రదమైన ఎంపీ. కానీ నేతల చిత్త చాపల్యానికి హద్దే ఉందని అత్యున్నత పీఠంపై కూర్చున్న రాష్ట్రపతిపైన సభ్య సమాజం హర్షించని వ్యాఖ్యలు చేశారు కొందరు ప్రబుద్ధులు. పశ్చిమ బెంగాల్ మంత్రి రాష్ట్రపతి ముర్ముపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కూడా మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పాల్సొచ్చింది. దీదీని కూడా బీజేపీ నేతలతో పాటు కొందరు రాజకీయ ప్రత్యర్థులు హద్దులు దాటి ఆడిపోసుకున్న సందర్భాలున్నాయి. ఇక యాక్ట్రెస్ కమ్ పొలిటీషియన్ కంగనా రనౌత్ అయితే తరచూ ఏదో రూపంలో ట్రోల్ అవుతూనే ఉంది. తను నోరు జారే సందర్భాలు కొన్నైతే మహిళని చూడకుండా కంగనపై కొందరు ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వ్యక్తిగతంగానే కాదు, మహిళా లోకం ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడే నాయకులు కూడా మన చుట్టూ ఎందరో. ఓ పక్క మహిళలకు చట్టసభల్లో పెద్దపీట వేసే ప్రయత్నాలు జరుగుతుంటే వారంటే చులకన భావంతో మాట్లాడుతూనే ఉన్నారు కొందరు. తెల్లటి ఖద్దరు వేసుకుంటున్నా మురికి పట్టిన భావజాలాన్ని మాత్రం వదిలించుకోలేకపోతున్నారు.